రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. గత 10 రోజులుగా మహానాడు మీటింగ్ కడపలోని హడావుడి కనిపించే కార్యక్రమం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ 27, 28, 29వ తారీఖున కడపలో మీటింగ్ అని చెప్పేసి హడావుడి జరుగుతోంది. వాళ్ళకు దీనిపైన అవగాహన ఉందా? కరోనా అనేది ఒకటి వస్తోంది, విజృంభిస్తోంది అని చెప్పేసి వాళ్ళకు ఐడియా ఉందా లేదా అనేది కూడా తెలియదు. కానీ మొత్తం పైన భారతదేశంలో IPL పుణ్యమా అని కరోనా మొదలైంది. అది విజృంభించే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు నిన్నటికి అనధికారికంగా 4097 కేసులు అనధికారికంగా భారతదేశంలో నమోదయ్యాయని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అధికారికంగా తక్కువ చూపెడుతున్నారు వాళ్ళు. 267 కేసులు అని చెప్పేసి అధికారికంగా చూపెడుతున్నారు. ఇది కొత్త వేరియంటు JN1 అని చెప్పేసి కొత్త వేరియంటు, కొంచెం క్రిటికల్గానే ఉంటుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అధికారులు ప్రకటించిన పరిస్థితి. సో అదే కాకోకుండా నిన్నటి వరకు 5 మంది వివిధ రాష్ట్రాల్లో, కేరళలో అయితేనేమి, గుజరాత్లో అయితేనేమి, మిగతా చోట ఒక 5 మంది చనిపోయిన పరిస్థితి కూడా కనపడుతోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వాయిదా వేసుకుంటే కొంత ఈ భారతదేశంలో కాదు, ప్రపంచానికి కరోనా విజృంభించే విధంగా అవకాశం ఉండదు. లేకుంటే విజృంభించే కార్యక్రమం ఒక్కసారి లక్షలాది మంది పాల్గొన్నారనుకోండి, అదే మరుసటి వారం 10 రోజుల్లో కొన్ని కోట్ల మందికి వచ్చే అవకాశం ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే విజృంభించే కార్యక్రమం కూడా జరగవచ్చు. అది నిన్న అనుకుంటా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరికీ, ప్రజలకు అప్రమత్తంగా ఉండండి, అధికారులు అప్రమత్తంగా ఉండండి, కరోనా విజృంభిస్తోంది అని చెప్పేసి నిన్ననే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారి. సో మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ అనుకుంటా. సో ఇది గైడ్లైన్స్. ఎందుకంటే 4 కంటే ఎక్కువ ఎక్కడ కూడా గుమికూడకూడదు. గుమికూడినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్కులు ధరించాలి, చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి శుభ్రంగా సబ్బుతో. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది అన్నమాట. అంతెందుకు మా కడపకు సంబంధించి కూడా నిన్న రిమ్స్ హాస్పిటల్లో ఈ నంద్యాల జిల్లాకు సంబంధించి ఒక 75 ఏళ్ల మహిళ కరోనా కేసు వచ్చింది అని చెప్పేసి, పొద్దున పూట కరోనా ఉంది అని చెప్పేసి ఆ సూపరింటెండెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. సో ఇప్పుడు ఆ రకంగా రిమ్స్ సూపరింటెండెంట్ మరి ఆమెకు తెలిసి చెప్పిందో, అంటే ఇట్లా జరుగుతుందని తెలియక చెప్పిందో కానీ మొత్తం పైన వాస్తవం తెలియజేసింది ప్రజలకు. తెలియజేస్తేనే అది వైరల్ అయ్యేపాటికి అప్రమత్తం అయిపోయి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్రమత్తమైనారో లేకుంటే మన జిల్లా అధికారులు అప్రమత్తమైనారో, ఇమ్మీడియట్గా డిఎంఎన్హెచ్ఓ గారిని అక్కడికి పంపించేసేసి ఇది కరోనా కాదు, ఊరికి అనుమానం మాత్రమే వ్యక్తం అని దాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసిన పరిస్థితి అన్నమాట. పోలవరంకి సంబంధించి కూడా అంతే. అక్కడ ఒక టెండర్లు పిలిచింది ఒట్టి మొబిలైజేషన్ అమౌంట్ లేపడం కోసం తప్ప ఇంకో వేరే కార్యక్రమమే లేదు. ఈ కూటమి ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఈ రాష్ట్రానికి చేసిన పరిస్థితే లేదు, ఏమీ లేదు. ఈయన ఒప్పుకునేదే ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి విభజన చట్టంలోనే చెప్పినట్టు ఈ కడపకు ఉక్కు కర్మాగారం శైలా ఆధ్వర్యంలో వస్తుందని చెప్పేసి ఈయన కార్యక్రమమే ఇది. ఈయన ఉక్కు కర్మాగారం పట్టించుకున్న పరిస్థితి లేదు, ఇంకొకటి చేసిన పరిస్థితి అంతకన్నా లేదు. ప్రత్యేక ప్యాకేజీ అనేది ఉరువే లేదు. బెంగళూరు రైలు మార్గానికి సంబంధించి వీళ్ళు కట్టలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మానేసేయడం జరిగింది. బెంగళూరు రైల్వే లైన్ అనేదే లేదు. అదే కాదు, GNSS కానీ, HNSS కానీ, తెలుగుగంగ కానీ, వెలుగొండ కానీ ఒక్కటి పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏదన్నా ఎక్కడేసింది అక్కడే ₹1 దానికి ఖర్చు పెట్టిన పరిస్థితి కూడా లేదు. ఏం చేసినామని చెప్పేసి మహానాడు జరుపుకుందామని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. లక్షలాది మందిని మొబిలైజ్ చేసి, అది కూడా బిర్యానీ ప్యాకెట్లు, మందు దాదాపు ₹2000 లెక్క ఒక్కొక్కరికి ఇస్తే కానీ బస్సు ఎక్కే పరిస్థితి లేదు. సో ఈ రకంగా డబ్బులు ఇచ్చి, బ్రాందీ ఇచ్చి, బిర్యానీ పొట్లాలు ఇచ్చి వాళ్ళని మొబిలైజ్ చేసి వాళ్ళకు కరోనా ఎక్కించి పంపించాలనేది ఉద్దేశం అన్నమాట. అంతకు తప్పనించి వేరే ఏం లేదు. సో డెఫినెట్గా
ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా మేమందరం కూడా ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలా అని చెప్పేసి ఉద్దేశంతో మేము రిప్రజెంటేషన్ ఇప్పుడు కలెక్టర్ గారికి ఇస్తాం. సో ఇప్పటికైనా కూడా అది పోస్ట్పోన్ చేసుకోండి, అంత అర్జెంట్ ఏం లేదు, మీరు ఉద్ధరించింది ఏం లేదు, మీరు ఈ రాష్ట్రానికి చేసింది ఏం లేదు, ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు, సో నిదానంగా జరుపుకునే పెద్ద నష్టం ఏం లేదు, అందుకోసం పోస్ట్పోన్ చేసుకోండి అని చెప్పేసి మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఇప్పుడు కలెక్టర్ గారికి, మరి ఆ కలెక్టర్ గారు ఉన్నారో లేదో తెలియదు కానీ, ఎందుకంటే వాళ్ళు ఈ మహానాడు కార్యక్రమంలో బిజీగా ఉండవచ్చు, కలెక్టర్ కానీ జేసీ కానీ మిగతా వాళ్ళు కానీ అధికారులు ఎవరుంటే వాళ్లకు మేము రిప్రజెంట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో మా రాష్ట్ర పార్టీ కూడా గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా తప్పకుండా జరుగుతుంది. ఇది పోస్ట్పోన్ చేసుకోండి, కొంచెం ప్రజల ఆరోగ్య దృష్ట్యా చూడండి అని చెప్పేసి, ప్రజల ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం అన్నమాట.